వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. జీవితము ప్రశాంతంగా ఉండాలంటే రెండే దారులు. ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. ఇతరుల సమస్యలలో మనం తలదూర్చకూడదు. జీవితం అనే పుస్తకములో మొదటి చివరి పేజీలు మనవి కావు. మధ్యలో గల పేజీలన్నీ నీవే. నీ యొక్క రాతను నీవే రాసుకో. పేజీలు నీవే, జీవితము నీదే. ప్రతి ఒక్కరూ కొన్ని సందర్భాలలో కష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసిన స్థితి వస్తుంది. మనము ఏమీ చెయ్యలేని పరిస్థితి వస్తుంది. అప్పుడు మనము సహాయం చేసే చేతుల కొరకు కాకుండా మనలో దాగి ఉన్న ఆత్మవిశ్వాసము బయటకు తీసి ఆ ఆత్మవిశ్వాసముతో ఆ క్లిష్టమైన పరిస్థితుల నుండి బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతామో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్లే. నీ గెలుపుకు కారణం ఎవరైనా కావచ్చు, కానీ నీ ఓటమికి కారణం మాత్రమే నీవే సుమా. మనను క్షమించి చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. పుస్తకం యొక్క గొప్పతనం అందులో ఉండే విషయము మీద ఆధారపడదు. అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మీలో మీరు రగుల్చుకున్న అగ్ని మీ శత్రువు కంటే మిమ్మల్ని ఎక్కువగా కాల్చుకు తింటుంది. మీ భవిష్యత్తు మీ ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. అందువలన మీరు మీ ఆలోచనలపైన శ్రద్ధ పెట్టండి. నేను ఎప్పటికీ ఏమీ కోల్పోను, నేను గెలుస్తాను లేదా నేర్చుకుంటాను అనే మాట మీద నిలబడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.